వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నామెట్రీ పార్ట్ 18. మీలో ఎవరైతే పార్ట్ 18 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 17 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, అలానే కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో మనం డిస్కస్ చేసుకోబోయేది మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయటం ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్కి. ఆల్రెడీ బేసిక్ టేబుల్ ఏదైతే ఉందో అది పార్ట్ 17లో మనం డిస్కస్ చేసాం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ కనీసం పార్ట్ 17 చూసి పార్ట్ 18 చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 17లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే సైన్, కాస్, టాన్, కాస్, సీకెంట్, కొసికెంట్ వీటన్నింటికి కూడా ఈవెన్ పవర్స్ అంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎలా ఉంటాయి, ఆడ్ పవర్స్ ఉంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం పార్ట్ 17లో చూసాం. ఈ పార్ట్లో రెండింటికి కలిపి సేమ్ యాంగిల్ ఉన్నప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో ఈ పార్ట్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకునే కన్నా ముందు ఫార్ములా చూద్దాం. ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా. మనకి ఈ ఫామ్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చి మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయమన్నట్లయితే మ్యాక్సిమం ఏ మినిమం బి అవుతుంది ఎప్పుడైతే ఏ గ్రేటర్ దెన్ బి అవుతుందో. కండిషన్ గుర్తుపెట్టుకోండి. అలానే మ్యాక్సిమం వాల్యూ బి మినిమం వాల్యూ ఏ అవుతుంది బి గ్రేటర్ దెన్ ఏ, అంటే బి వాల్యూ ఏ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే. మీరు ఈ ఫార్ములా చూసి గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రాబ్లం చూడగానే మీరు పెన్ కూడా యూజ్ చేయాల్సిన పని లేకుండా ఆన్సర్ పెట్టవచ్చు. ఇది ఎప్పుడు ఈ కండిషన్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సైన్కి కాస్కి రెండింటికి కూడా యాంగిల్స్ సేమ్ అయి ఉండాలి. తీటా, సైన్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా. సో రెండింటికి యాంగిల్స్ సేమ్గా ఉన్నాయి కదండి. ప్రీవియస్ పార్ట్ 17లో మనం ఏం చేసామంటే సైన్ తీటా ప్లస్ కాస్ ఆల్ఫా అలా, అంటే ఏ రెండింటి యాంగిల్స్ కూడా సేమ్గా లేకుండా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో పార్ట్ 17లో డిస్కస్ చేసుకున్నాం. పార్ట్ 18లో వచ్చేటప్పటికి సైన్కి కాస్కి రెండింటికి కూడా సేమ్ యాంగిల్స్ అయి ఉండాలి. అది ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఫామ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు వాటి యొక్క మ్యాక్సిమం అలానే మినిమం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకే, ఈ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఏ ఇవంతా మీకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకోండి. చిన్న ట్రిక్ ఏంటి అంటే ఏ అండ్ బి ఈ రెండు వాల్యూస్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే మినిమం వాల్యూ అవుతుంది. ఇంకా ఇది షార్ట్ ట్రిక్ అనమాట, గుర్తుపెట్టేసుకోండి. మీకు అక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ఉంటే మ్యాక్సిమం ఏంటి మినిమం ఏంటి, లేదా బి గ్రేటర్ దెన్ ఏ ఉంటే మ్యాక్సిమం మినిమం ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అయితే మనకి ఇచ్చింది ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఈ ఫామ్లో ఉంటే ఏ అండ్ బిలో, అంటే కాస్కి ముందున్న నెంబర్ అయినా సైన్కి ముందున్న ఈ 2 నెంబర్స్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే దాని యొక్క మినిమం వాల్యూ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములా ఉంటే మీకు తక్కువ టైంలో చేయగలుగుతారు. ఇన్ కేస్ మీకు ఫార్ములా గుర్తు రాకపోతే మరి మేము ఎలా చేయాలి అంటే బేసిక్ మెథడ్, మనం నేర్చుకున్న బేసిక్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లమ్కి మనం ఫార్ములా యూజ్ చేసి అలానే బేసిక్ మెథడ్ యూజ్ చేసి కూడా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 9 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 13 కాస్ స్క్వేర్ తీటా. ఓకే, ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఫామ్లో ఉంది కదా ఇది మనకి. తీటా తీటా రెండింటికి యాంగిల్స్ సేమ్. ఫస్ట్ చూసుకోవాల్సిన స్టెప్ అది. సేమ్ యాంగిల్ ఉంది కాబట్టి ఏ అంటే ఏమవుతుందండి ఇక్కడ 9, బి అంటే ఏమవుతుంది 13 అవుతుంది. అంటే ఇది ఏ కండిషన్ అండి, బి గ్రేటర్ దెన్ ఏ. బి గ్రేటర్ దెన్ ఏ అయినట్లయితే ఫార్ములాలో చూడండి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది బి అవుతుంది. సో బి వాల్యూ ఎంత 13, అంటే మ్యాక్సిమం 13 అవుతుంది. మినిమం వాల్యూ ఏమవుతుంది ఏ. మినిమం అంటే ఏ. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది 9 ఉంది.
ఓకే, మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఫార్ములా కూడా రాసి చెప్తున్నాను. అదే మీకు ఇందాక ట్రిక్ చెప్పాను కదా, ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఫామ్లో ఉంటే మనకి ఏ నెంబర్ అయితే పెద్ద నెంబర్ ఉంటుందో అదే మ్యాక్సిమం వాల్యూ, ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే మినిమం వాల్యూ అని చెప్పాను కదా. ఫార్ములా యూస్ చేసుకున్నా కూడా మనకు అదే వచ్చింది. మ్యాక్సిమం 13, మినిమం 9 వచ్చింది. ఇచ్చిన రెండింటిలో పెద్ద నెంబర్ ఏంటి? 13, అదే మ్యాక్సిమం అయింది కదా. ఇచ్చిన రెండు నెంబర్స్లో చిన్న నెంబర్ ఏంటి? 9, అదే మినిమం వాల్యూ అయింది కదా. ఓకే, మనకి ఎగ్జామ్లో ఈ ఫార్ములా కూడా గుర్తు రాలేదు. మనకి బేసిక్సే వచ్చు. బేసిక్స్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, బేసిక్ మెథడ్ చూద్దాం. మనకి ఏమి ఇచ్చారండి? 9 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 13 కాస్ స్క్వేర్ తీటా ఇచ్చారు. మనల్ని మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 13 కాస్ స్క్వేర్ తీటాని 9 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 4 కాస్ స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు కదా. 9 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 9 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 4 కాస్ స్క్వేర్ తీటా. సో ఇలా రాసుకున్నాం. 9 కామన్ తీసేసామనుకోండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 4 కాస్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ ఏమైపోతుంది? 9 అయిపోతుంది. 9 ప్లస్ 4 కాస్ స్క్వేర్ తీటా. సో ఈ ఫామ్లోకి వచ్చాక మనం పార్ట్ 17లో డిస్కస్ చేసుకున్నాం కదా, అన్నింటికి పవర్స్ ఈవెన్ ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, పవర్స్ ఆడ్ ఉంటే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఏమవుతాయి అని మనం ఒక బేసిక్ టేబుల్ ఏదైతే నేర్చుకున్నామో అది యూజ్ చేయొచ్చు. కాస్ స్క్వేర్ తీటా అంటే పవర్లో 2 ఉంది కాబట్టి ఈవెన్ పవర్ ఉన్నట్లు. సో ఈవెన్ పవర్ ఉంది అంటే కాస్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. మినిమం వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాక్సిమం ఈక్వల్స్ టు 9 ప్లస్ 4 ఇంటూ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1 కాబట్టి 4 ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు 13. మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది? 13. మనం ఫార్ములా యూజ్ చేసిన ఎంత వచ్చింది? 13 వచ్చింది. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం అంటే 9 ప్లస్ 4 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. కాస్కి పవర్లో ఈవెన్ నెంబర్ వచ్చినట్లయితే దాని యొక్క మినిమం వాల్యూ 0 అవుతుంది. 4 ఇంటూ 0, 4 ఇంటూ 0 0, 9 ప్లస్ 0 9 కాబట్టి మినిమం వాల్యూ 9. బేసిక్ మెథడ్లో సాల్వ్ చేసిన ఫార్ములా యూజ్ చేసుకున్న రెండింటికి ఆన్సర్ సేమే వస్తుందండి. బేసిక్ మెథడ్ అంటే మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫార్ములా అయినా షార్ట్ ట్రిక్ అయినా మీరు గుర్తుపెట్టుకుంటే తక్కువ టైం అని కూడా కాదు, ఈ ఎగ్జాంపుల్స్కి అయితే అసలు మీరు పెన్ను పేపర్ కూడా యూజ్ చేయకుండా చూసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఈ ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, ఫార్ములా నేర్చుకోండి. ఫార్ములానే గుర్తుపెట్టుకొని ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది ఈ ఫార్ములా. ఇన్ కేస్ ఎగ్జామ్లో మనకి టెన్షన్లో మర్చిపోయినా మనం ఏ బేసిక్స్ అయితే ఎప్పటికీ మర్చిపోం కాబట్టి ఆ బేసిక్స్ని యూజ్ చేసుకొని కూడా మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Find the maximum and minimum values of 12 sin square theta plus 8 cos square theta. సో ఇది ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఫామ్లో ఉంది కదా, రెండింటికి యాంగిల్స్ సేమ్. ఫస్ట్ చూసుకోవాల్సిన కండిషన్. కాబట్టి ఏ అంటే ఏమవుతుంది? 12 అవుతుంది. బి అంటే ఏమవుతుంది? 8 అవుతుంది. మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటండి, ఇచ్చిన రెండు నెంబర్స్లో ఏ నెంబర్ అయితే పెద్దదో అదే మ్యాక్సిమం అవుతుంది, ఏ నెంబర్ అయితే చిన్నదవుతుందో అదే మినిమం అవుతుంది. సో మ్యాక్సిమం ఏమవుతుంది? 12 అవుతుంది. మినిమం ఏమవుతుంది? 8 అవుతుంది. కండిషన్ చెక్ చేసుకోండి. ఏంటి ఇక్కడ? ఏ గ్రేటర్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బి అయితే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందని చెప్పాను? ఏ అవుతుందని చెప్పాను. ఏ అంటే ఎంత? 12. మినిమం వాల్యూ ఏమవుతుందని చెప్పాను? బి అవుతుంది అని చెప్పాను. బి అంటే ఎంత? 8. ఓకే, కండిషన్ గుర్తుపెట్టుకొని చేసినా పర్వాలేదు. కండిషన్లో కూడా ఏ గ్రేటర్ దెన్ బి అంటే
మ్యాక్సిమం ఏ మినిమం బి అని, లేదా బి గ్రేటర్ దెన్ ఏ అంటే మ్యాక్సిమం బి మినిమం ఏ అని, ఇవి గుర్తుపెట్టుకోవడానికి కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకా అవి కూడా వదిలేసి మనకి ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఫామ్లో ఇచ్చి మ్యాక్సిమం మినిమం వాల్యూ అడిగారు అంటే ఇచ్చిన రెండు నెంబర్స్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే మ్యాక్సిమం, ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే మినిమం. సో మ్యాక్సిమం అండ్ మినిమం రెండూ అడగాలని రూల్ లేదండి. ఒట్టి మ్యాక్సిమం అడగొచ్చు లేదా ఒట్టి మినిమం అడగొచ్చు. మీకు మ్యాక్సిమం అడిగితే ఏది పెద్ద నెంబరో అదే, మినిమం అడిగితే ఏది చిన్న నెంబరో అదే. మ్యాక్సిమం అండ్ మినిమం రెండూ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి క్వశ్చన్లో ఏ ఆర్డర్ అయితే అడిగారో ఆప్షన్ కూడా మనం అదే ఆర్డర్ ట్రిక్ చేయాలి. ఇప్పుడు మనల్ని మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయమంటే ఆప్షన్స్లో 12,8 అని ఒక ఆప్షన్ ఉంటుంది, అలానే 8,12 అని కూడా ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది. 12,8 కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనల్ని మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఆప్షన్స్లో ఫస్ట్ మ్యాక్సిమం ఉండాలి, నెక్స్ట్ మినిమం ఉండాలి. మీరు చూసి 12,8 అలానే 8,12 అని పెట్టారనుకోండి, కష్టపడి నేర్చుకొని చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, అదే మనల్ని మినిమం అండ్ మ్యాక్సిమం అడిగారు అనుకోండి, ఆప్షన్స్లో కూడా ఫస్ట్ మినిమం వాల్యూ ఉండాలి, తర్వాత మ్యాక్సిమం వాల్యూ ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేయటమే కాదు, ఈ ఆప్షన్స్లో తప్పు చేస్తాం మనం. మనల్ని క్వశ్చన్లో అడిగిన ఆర్డర్లోనే ఆప్షన్స్లో కూడా అదే ఆర్డర్లో ఉన్న నెంబర్స్ని టిక్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా నేర్చుకోవటం ఎంత ఇంపార్టెంటో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది అదే తప్పు చేస్తారు. ప్రాబ్లం అంతా చేస్తారు, 12,8 వచ్చింది కాబట్టి 8,12 కనిపించగానే టిక్ పెట్టేస్తారు. మనల్ని మ్యాక్సిమం అండ్ మినిమం అడిగితే మ్యాక్సిమం అండ్ మినిమం ఉన్న నెంబరే టిక్ చేయాలి. మినిమం అండ్ మ్యాక్సిమం అడిగితే ఆప్షన్స్లో కూడా ఫస్ట్ మినిమం వాల్యూ రావాలి, తర్వాత మ్యాక్సిమం వాల్యూ రావాలి. పార్ట్ 17లో కూడా చెప్పాను, ఈ పార్ట్లో కూడా చెప్తున్నాను. ఇంపార్టెంట్ అండి, చాలామంది తప్పు చేసేది అక్కడే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోయే ముందు ఆ ప్రాబ్లమ్స్కి యూజ్ అయ్యే ఫార్ములా చెప్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటా ఫామ్లో ఉంటే దాని యొక్క మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి డిస్కస్ చేసుకున్నాం. ఇది ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఈ ఫామ్లో ఉండి మనల్ని మ్యాక్సిమం అలానే మినిమం ఫైండ్ అవుట్ చేయమంటే మ్యాక్సిమం ఈక్వల్స్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. మినిమం వాల్యూ ఈక్వల్స్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకేనా అండి? సో మ్యాక్సిమంకి మినిమంకి సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పనేం లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మ్యాక్సిమం అయితే దాని ముందు ప్లస్ ఉంటుంది, మినిమం అయితే దాని ముందు మైనస్ ఉంటుంది. ఓకే, అలానే ఈ ఫార్మెట్లో ఉన్న ప్రాబ్లం ఇచ్చి మనల్ని మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయమంటే ఒక మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ మనకి +8 వచ్చింది అనుకోండి, మినిమం -8 అవుతుంది. దానికి మళ్ళీ మీరు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన పనే లేదు. ఓకే, రెండు కలిపిచ్చినప్పుడు ఒక మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తే మినిమం కూడా మనకు వచ్చేసినట్లే. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. Find the maximum and minimum values of 8 sin theta plus 15 cos theta. ఏ ఫామ్లో ఉందండి? ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా ఫార్మెట్లో ఉంది కదా. తీటా రెండింటికి అంటే సైన్కి కాస్కి యొక్క యాంగిల్స్ సేమ్ ఉండాలి. తీటా సేమ్ ఉన్నాయి. సో మ్యాక్సిమంకి ఫార్ములా ఏమవుతుందండి? ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 8 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 15 స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ 64, 15 స్క్వేర్ 225, దట్ ఈక్వల్స్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 289. 289 అంటే 17 స్క్వేర్ 289 కాబట్టి ప్లస్ 17. అండ్ మ్యాక్సిమం వాల్యూస్లో మీకు +17 అని చూపించాల్సిన పని లేదండి, ఒట్టి 17 అని అయినా ఇవ్వచ్చు. ఓకేనా? అలానే ఆప్షన్స్లో +17 ఒట్టిగా 17 ఇస్తే +17 టిక్ చేయండి. +17 లేకుండా ఒట్టి 17 ఇస్తే ఒట్టి 17కే టిక్ చేయండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేసాం కదా. మినిమం వాల్యూ ఏమవుతుంది? మ్యాక్సిమం +17 అయ్యింది అంటే మినిమం -17 అవుతుంది. ఓకే, మినిమం -17 అవుతుంది. కావాలంటే చూడండి, మినిమంకి ఫార్ములా ఏంటి? మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225, రెండు యాడ్ చేస్తే మనకి 289 వస్తుంది. సో -17.
మీకు అర్థమవడం కోసం నేను సబ్స్టిట్యూట్ చేశాను, కానీ మీరు ఎగ్జామ్లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొద్దు. మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే మ్యాక్సిమం మీకు ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ వచ్చిన నెంబర్ ముందు మైనస్ పెడితే మినిమం నెంబర్ అయిపోతుంది. ఓకే, మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 5 sin θ ప్లస్ 12 cos θ. ఏ ఫామ్లో ఉందండి ఇది? a sin θ ప్లస్ b cos θ. మ్యాక్సిమం వాల్యూకి ఫార్ములా ఏమవుతుంది? ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144 దట్ ఈక్వల్స్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169. 169 అంటే 13 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 13 ఆన్సర్ అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ ప్లస్ 13 అయ్యింది అంటే మినిమం వాల్యూ ఏమవుతుంది? మైనస్ 13 అవుతుంది. ఓకే అండి, మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఏ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ తీటాకి ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. అలానే ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటాకి డిస్కస్ చేసుకున్నాం. ఇంతవరకు మనం చేయగలుగుతాం. ఇదే ప్రాబ్లమ్స్ని కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తారు, అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. Find the minimum and maximum values of 7 minus 3 sin theta minus 4 cos theta. సో మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది చూడగానే మనందరికీ ఖచ్చితంగా ఐడియా వస్తుంది. ఏమనండి? 7 మైనస్ కామన్ తీసినట్లయితే 3 sin theta ప్లస్ 4 cos theta. సో ఇది ఏ ఫామ్లోకి వచ్చేసింది మనకి? ఏ సైన్ తీటా ప్లస్ బి కాస్ తీటా, ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా. సో ఈ ఫామ్లోకి వచ్చింది కాబట్టి మనకి ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా యొక్క మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్కి ఫార్ములాస్ తెలుసు. అందులో సబ్స్టిట్యూట్ చేసి 7లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటాం. ఎవరైనా చేసేది అదే. కానీ ఇలా మైనస్ ఇచ్చినప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో రివర్స్ అవుతుందండి. రివర్స్ ఏమవుతుంది అంటే ఏ 3 sin θ ప్లస్ 4 cos θ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే వస్తుందో అది దాని యొక్క మినిమం వాల్యూ అవుతుంది. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. రివర్స్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైనస్ నెగిటివ్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములాస్ రివర్స్ అవుతాయి. రివర్స్ అంటే ఎలా అవుతాయి అంటే ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటాకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటండి? ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 ప్లస్ 16 25, 25 అంటే 5 స్క్వేర్ కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ప్లస్ 5. మినిమం వాల్యూ ఏమవుతుందండి? మైనస్ 5 అవుతుంది. ఓకే, సో మనం ఈ బ్రేసెస్లో ఉన్న దానికి మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేశాక మనం ఏం అనుకుంటామంటే ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 7 మైనస్ ఈ మ్యాక్సిమం వాల్యూని ఈ ప్లేస్లో మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది అని మనం అనుకుంటాం. కాదు, మైనస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 7 మైనస్ దీని యొక్క మినిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. మినిమం వాల్యూ ఎంత అండి? మైనస్ 5. సో 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ప్లస్ 5 దట్ ఈక్వల్స్ టు 12. మ్యాక్సిమం వాల్యూ 12. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 7 మైనస్ 3 sin θ ప్లస్ 4 cos θ యొక్క మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఎంత? ప్లస్ 5. సో ప్లస్ 5 అంటే 5, 7 మైనస్ 5 అంటే 2. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది ఒక్క కాన్సెప్ట్ మీరు క్లియర్గా ఉండాలి. మనకి నెగిటివ్స్ ఏమీ రాకుండా డైరెక్ట్గా ఫార్ములా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే మెథడ్లో ఇస్తే డైరెక్ట్గా మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకునే విధంగా కాకుండా మైనస్ ఇచ్చినట్లయితే మీరు మైనస్ కామన్ తీయగానే మనం ఏదైతే ఫార్ములా నేర్చుకున్నామో ఆ ఫార్ములోకి వచ్చేస్తుంది. కానీ మ్యాక్సిమం వాల్యూని మనం ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి మినిమం వాల్యూ వస్తుంది,
మినిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. క్లియర్ అయింది కదా. 3 sin θ ప్లస్ 4 cos θ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంతండి? +5. ఈ మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? మినిమం వాల్యూ వస్తుంది. 3 sin θ ప్లస్ 4 cos θ యొక్క మినిమం వాల్యూ ఎంత? -5. ఈ మినిమం వాల్యూని ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది? మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం నేర్చుకున్న ఫార్ములా ఫామ్లోకి వచ్చాక మ్యాక్సిమంని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి మినిమం వస్తుంది, మినిమంని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మ్యాక్సిమం వస్తుంది, నెగిటివ్ వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీకే గుర్తుంటాయి, కన్ఫ్యూజన్ ఏం లేదు. మ్యాక్సిమం అండ్ మినిమం అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఒక క్వశ్చన్ అయినా వస్తుంది ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్లో ఏదో ఒక సెట్లో. చాలా సెట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ సెట్ వస్తుందో తెలియదు. సో మీ సెట్లో అడగొచ్చు, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇదే మోడల్ మీద ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం, మీకు క్లియర్ అయిపోతుంది. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 11 - 9 sin θ - 40 cos θ. సో చూడగానే మనం మైనస్ని కామన్ తీసినట్లయితే మనకి a sin θ ప్లస్ b cos θలోకి వచ్చేస్తుంది అని ఇది చక్కగా మన అందరికీ కూడా చూడగానే ఐడియా వస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాక్సిమం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా మనకి మినిమం వస్తుందని, మినిమం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం వస్తుందని, అవి రివర్స్ అవుతాయి అని గుర్తుపెట్టుకోండి. సో 11 మైనస్ని కామన్ తీస్తే 9 sin θ ప్లస్ 40 cos θ. సో 9 sin θ ప్లస్ 40 cos θ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందండి? ఇంతవరకు మ్యాక్సిమం వాల్యూ అంటే ప్లస్ √a² ప్లస్ b² ప్లస్ √9² ప్లస్ 40² దట్ ఈక్వల్స్ టు ప్లస్ √81 ప్లస్ 40² అంటే 1600. సో ఇది మీకు 41² అవుతుందండి. 1681 అంటే 41². సో ప్లస్ 41, మ్యాక్సిమం ప్లస్ 41, మినిమం ఏమవుతుంది? -41. సో మ్యాక్సిమం మినిమం వాల్యూస్ వచ్చినాయి. ఈ మొత్తం 11 మైనస్ ఆఫ్ 9 sin θ ప్లస్ 40 cos θకి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందండి? 11 మైనస్ 9 sin θ ప్లస్ 40 cos θ యొక్క మినిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఎంత? -41. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ప్లస్ 41 దట్ ఈక్వల్స్ టు 52. సో మినిమం వాల్యూ ఏమవుతుందండి? 11 మైనస్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే 9 sin θ ప్లస్ 40 cos θ యొక్క మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఎంత? ప్లస్ 41 అంటే 41 రాసుకోవచ్చు. 11 మైనస్ 41 అంటే -30. సో మ్యాక్సిమం 52, మినిమం -30. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ 9 - 5 sin² θ - 4 cos² θ. ఇక్కడ కూడా సేమ్ మైనస్ కామన్ తీసినట్లయితే మనకి a sin² θ ప్లస్ b cos² θ ఫామ్లోకి వస్తుంది. ప్రీవియస్ మనం a sin θ ప్లస్ b cos θకి నెగిటివ్ వచ్చినప్పుడు ఎలా అయితే రివర్స్ అవుతాయి అని చెప్పాను, a sin² θ ప్లస్ b cos² θ కూడా నెగిటివ్ వచ్చింది అంటే మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మినిమం వాల్యూ వస్తుంది, మినిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో సాల్వ్ చేద్దాం. 9 మైనస్ ఆఫ్ 5 sin² θ ప్లస్ 4 cos² θ. సో a sin² θ ప్లస్ b cos² θ ఫామ్లో ఉన్నప్పుడు దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందండి? మ్యాక్సిమం వాల్యూ అంటే ఏం చెప్పాను నేను? a > b ఫామ్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం a అవుతుంది, మినిమం b అవుతుంది. లేదా రెండింట్లో ఏదైతే పెద్ద నెంబరో అది మ్యాక్సిమం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం 5, మినిమం ఏది చిన్న నెంబరో అది కాబట్టి మినిమం 4. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మొత్తం 9 మైనస్ ఆఫ్ 5 sin² θ ప్లస్ 4 cos² θ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 9 మైనస్ ఆఫ్ ఈ 5 sin² θ ప్లస్ 4 cos² θ యొక్క మినిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. 9 మైనస్ 4 దట్ ఈక్వల్స్ టు 5. సో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 9 మైనస్ ఆఫ్ మినిమం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 5 sin² θ ప్లస్ 4 cos² θ యొక్క మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఎంత? 5. సో 9 మైనస్ 5 దట్ ఈక్వల్స్ టు 4. సో మ్యాక్సిమం 5, మినిమం 4.
ఓకేనండి, చాలా ఇంపార్టెంట్, అలానే ఈజీ కూడా, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రమే మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి మినిమం ఆన్సర్ వస్తుంది, మినిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మ్యాక్సిమం యొక్క ఆన్సర్ వస్తుంది. సో మనకేం నెగిటివ్స్ లేకుండా డైరెక్ట్గా మనం నేర్చుకున్న ఫార్ములాలోనే ఉంటే మీరు ఫార్ములాని యూజ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అలానే మనల్ని మినిమం అండ్ మ్యాక్సిమం అడిగితే ఆన్సర్ కూడా మినిమం అండ్ మ్యాక్సిమంలోనే ఉండాలి. ఇక్కడ మనం మినిమం అండ్ మ్యాక్సిమం అని అడిగారు కాబట్టి ఆప్షన్స్లో మనం 4,5 ఉన్నది టిక్ చేయాలి, 5,4 ఉన్నది టిక్ చేయకూడదు, రాంగ్ అవుతుంది. ఏ ఆర్డర్లో అడిగితే అదే ఆర్డర్లో ఉన్న ఆప్షన్ టిక్ చేయాలి. అలానే సైన్కి కాస్కి రెండింటికి తీటా వాల్యూస్ సేమ్ ఉండాలి. మనకి ఇచ్చిన ఫార్ములా ఉంటే మనం ఫార్ములాని యూజ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫార్ములా ఫార్మేట్లో ఉండి కూడా నెగిటివ్ సైన్ వచ్చినట్లయితే మ్యాక్సిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మినిమం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మ్యాక్సిమం వస్తాయి, అంతే. సో బేసిక్ 2 ఫార్ములాస్ నెగిటివ్ వచ్చినప్పుడు రివర్స్ అవుతాయి. అలానే సైన్కి కాస్కి యాంగిల్ అనేది సేమ్గా ఉండాలి. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఏ మోడల్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా అండి, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. మ్యాక్సిమం అండ్ మినిమం మీద ఇంకొక 2 to 3 వీడియోస్ వస్తాయండి, మ్యాక్సిమం 3 లేదా 2 అంతే. 2 to 3 వీడియోస్లో మనకి మ్యాక్సిమం అండ్ మినిమం టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది ట్రిగ్నోమెట్రీలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.